బ్రేకింగ్ న్యూస్, ఇజ్రాయెల్ పై ఒక టెర్రర్ అటాక్ జరిగింది. జెరూసలేంలో ఇజ్రాయెల్ పౌరులపైకి కారుతో దూసుకొచ్చారు దుండగులు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్ మధ్య ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తోంది. హమాస్ పై ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఉగ్రవాదులు కారుతో దూసుకుని వచ్చి పౌరులపై దాడికి దిగారు. ఆ తర్వాత కాల్పులకు కూడా పాల్పడ్డారు. గన్ పేలకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కొంతమంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్లో కారుతో వేగంగా దూసుకొచ్చారు. రోడ్డుపై ఉన్న జనాలపైకి కారును దూసుకుని వచ్చారు. వాళ్ళు ఆ కారు కింద నలిగిపోయారు. ఆ దృశ్యాలు క్లియర్గా మనం చూడొచ్చు. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని మరో కారుని గుద్ది ఆ కారులో నుంచి సాయుధులైన దుండగులు బయటకు వచ్చి అక్కడ ఉన్న వారిపై కాల్పులకు తెగబడే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో గన్ పేలలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ అక్కడ కొంతమంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. ఆ కారు దూసుకొస్తున్న దృశ్యాలు చూడండి ఒక్కసారి. అక్కడ జనాలు ఉన్నారు. జనాలందరినీ కూడా గుద్దుకుని వచ్చింది. వాళ్ళంతా ఎగిరి దూరంగా పడ్డారు. కొంతమంది కారు పైన పడ్డారు. రెడ్ సర్కిల్లో మీరు చూస్తుంటే చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఆ రోడ్డు మీద ఉన్న జనాల పైనుంచి కారు వేగంగా దూసుకుని వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులతో పరుగులు తీశారు. ఉగ్రవాదులను తర్వాత పోలీసులు పట్టుకున్నారు. అందులో కారులో నుంచి మరో కారును ఢీకొట్టిన తర్వాత ఆ కారులోంచి బయటకు వచ్చారు దుండగులు. ఆ సమయంలో గన్తో పేల్చడానికి ప్రయత్నించారు. కానీ గన్ పేలలేదు. ఆ ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఏరియానంతా తమ అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైతే సాధారణ పౌరులపైకి కారును దూసుకుని వచ్చారో ఆ సాధారణ పౌరులు మృత్యువాత పడ్డారు. కార్ పార్ట్స్ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ ఏరియాను తమ ఆధీనంలోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆ కారులో దూసుకుని వచ్చిన సాయుధులైన దుండగులను కూడా ఇజ్రాయెల్ దళం పట్టుకుంది. ఇజ్రాయెల్ పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని విచారిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్, హమాస్ మధ్య, గాజా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మనం చూసాం గతంలో కూడా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు భారీగా ట్యాంకర్లతో కూడా దూసుకొచ్చారు, కార్లతో దూసుకొచ్చారు. జనాలపైకి దూసుకుని వెళ్ళి విచ్చలవిడిగా విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ ఘటనలు మనం చూసాం. మరోసారి ఇప్పుడు ఇజ్రాయెల్లో కొంతమంది దుండగులు ఇప్పుడు మీరు చూస్తున్న ఆ కారులో దూసుకుని వచ్చారు. అక్కడ ఉన్న రోడ్డుపై ఉన్న కొంతమంది పౌరులపైకి కారును వేగంగా పోనిచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎగిరి దూరంగా పడ్డారు. ఆ కారు వచ్చిన వేగానికి వాళ్ళని ఢీ కొట్టడంతో ఎగిరి దూరంగా పడ్డారు. ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. మొదటి బాక్స్లో కారులో వేగంగా దూసుకొస్తున్న దుండగులు జనాలపైకి ఆ కారును దూసుకుని వచ్చి ఆ తర్వాత వేరే కారును ఢీ కొట్టి గన్తో బయటకు వచ్చారు. వాళ్ళు అక్కడున్న సాధారణ పౌరులపైకి కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. కానీ గన్ పేలలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇరాన్, హమాస్ పై దాడులు కొనసాగిస్తుంది ఇజ్రాయెల్. కౌంటర్ అటాక్లతో విరుచుకుపడుతున్నారు టెర్రరిస్ట్ గ్రూపులు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయం అక్కడ నెలకొంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మళ్ళీ ఆ దృశ్యాలను చూడొచ్చు. సాయుధులైన దుండగులు కారులోంచి బయటకు వచ్చి సాధారణ పౌరులపైకి కాల్పులు జరపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన ఈరోజు ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. మీరు పైన టైం కూడా చూడొచ్చు, టైం లైన్ కూడా చూడొచ్చు. 22/4/24 7 గంటల 50 నిమిషాల సమయం కావస్తుంది. సరిగా 7 గంటల 50 నిమిషాల సమయంలో కారు అక్కడున్న జనాలపైకి దూసుకొచ్చింది. ఈరోజు ఉదయం ఈ అటాక్ జరిగింది. పౌరులు రోడ్డుపైన వెళ్తూ ఉన్న సమయంలో ఆ దుండగులు కారును వేగంగా వాళ్ళపైకి దూసుకుని వచ్చారు. అక్కడున్న రోడ్డుపై ఉన్న జనాలు ఎగిరి దూరంగా పడ్డారు. వాళ్ళు మృత్యువాత కూడా పడ్డారు కారు ఢీకొన్న దాటికి. ఆ తర్వాత కారులో నుంచి గన్ తీసుకుని వచ్చి వాళ్ళపైన కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని ఆ దుండగులను పట్టుకున్నారు. కారు ఢీకొట్టడంతో కారు వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో వాళ్ళు అక్కడ నుంచి రోడ్డు దగ్గర నుంచే వాళ్ళు పరుగున పారిపోవడానికి ప్రయత్నం చేశారు. కాలినడకతోనే వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. ఈలోపు భద్రతా బలగాలు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దాడులు ఒక పక్క ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్పై దాడి చేస్తూ ఉంది. ఇప్పటికీ దాడి చేస్తూ ఉంది. మిసైల్స్తో దాడి చేస్తూ ఉంటే 18 మంది చిన్నారులు కూడా చనిపోయారు. 21 మంది చనిపోయారు. అందులో 18 మంది చిన్నారులే ఉన్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిలో 34,000 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ఉద్రిక్తతల పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్పై కొంతమంది దుండగులు, సాయుధులైన దుండగులు కారుతో దూసుకుని వచ్చి సాధారణ పౌరులపై
దాడికి పాల్పడటం, ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయం గుప్పెట్లో సాధారణ పౌరులు ఉన్నారు.